రీసెంట్ గా వచ్చిన మహావతారి నరసింహ మూవీ క్లైమాక్స్ డిఫరెంట్ గా చూపించారని మీకు తెలుసా? ఈ మూవీలో ప్రహ్లాదుడు నరసింహస్వామిని శాంతింపజేస్తాడు. అయితే దానికి ఇంకో వర్షన్ ఉంది. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్రరూపమైన నరసింహస్వామిని తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు కూడా ఆయన ఆగ్రహాన్ని తగ్గించలేకపోయాడు. గట్టిగట్టిగా గర్జన చేస్తూ ముల్లోకాల్లో మహాప్రలయం సృష్టించాడు. దేవతలందరూ ప్రాణభయంతో ఆ మహాదేవుణ్ణి రక్షించమని వేడుకుంటారు. అప్పుడు శివుడు తన ప్రతిరూపమైన వీరభద్రుని పంపించి ఉగ్రరూపమైన నరసింహస్వామిని శాంతింపజేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ నరసింహస్వామి వీరభద్రుడి మీద ప్రతిదాడి చేయడంతో శివుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు నరసింహస్వామి కంటే అతి భయంకరమైన శరభావతారాన్ని ఎత్తుతారు. శరభ నరసింహుడితో అతి భయంకరమైన యుద్ధం చేసి ఓడించి గెలుస్తారు. ఆ శక్తివంతమైన శరభ మరెవరో కాదు, ఆ పరమేశ్వరుడే అని గుర్తించిన నరసింహస్వామి అతన్ని శాంతింపచేయడానికి శివాష్టోత్తరాన్ని చదువుతాడు. అప్పుడు సర్వేశ్వరుడి అవతారంలో ఉన్న శివుడు శాంతించి తనలో ఆ నరసింహస్వామిని ఐక్యం చేసుకుంటాడు. దీన్ని బట్టి చూస్తే శివుడు విష్ణువు ఎప్పుడు కలిసే ఉంటారు అని అనిపిస్తుంది.